హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో నిన్న హాస్పిటల్కి వెళ్ళినాం కదా, అత్తమ్మని కూడా తీసుకెళ్ళినామండి. అత్తమ్మకు కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పిర్రు, యూరిన్లో కూడా ప్రాబ్లం ఉందంట. సో తను ఏం తింటలేదు. ఇప్పుడే ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటుంది అనమాట అత్తమ్మ పక్కనే. ఇప్పుడే వెళ్ళి పేలాలు ఉంటాయి కదా, అవి ఉప్పు కారం వేసి కలిపించి వచ్చిన అండి. అవి మాత్రమే కొన్ని తింటుంది. ఇంక ఇప్పుడైతే పాలు వేడి చేస్తున్నా. సో ఎప్పుడు అత్తమ్మ కోసం చెప్పలేదు. అత్తమ్మ అయితే చాలా మంచిదండి. సో నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా, నేను డెలివరీ అయినప్పుడు కూడా నాకైతే చాలా చేసింది అత్తమ్మ. చాలామంది అత్తలు అసలు కొంతమంది అయితే పట్టించుకోరు, కానీ ఇంకా మా అత్తమ్మ అయితే నాకు చిన్నప్పుడే మమ్మీ డాడీ చనిపోయారు. ఇంకా మా హస్బెండ్ కానీ మా అత్తమ్మ కానీ అందరూ మా ఇంట్లో బాగానే చూసుకుంటారండి నన్నైతే. మా అత్తమ్మ బాగున్నప్పుడు అందరికీ సేవలు చేసింది, కానీ ఇప్పుడు తను అడ్డం పడింది. ఇంకెవ్వరు వస్తారు చెప్పండి? ఇంకా చూసుకుంటే మేము, ఇంకా మా ఆడబిడ్డ తప్ప ఎవ్వరు లేరనమాట. ఇంకా నాకేమో ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళతో చూసుకోవడం. ఇంకా అత్తమ్మ అయితే ఏం తింటలేదు. ఇంకో ఇప్పుడే వచ్చిన ఇంట్లోకి అయితే ఇంకా పాలు వేడి చేసుకొస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు అత్తమ్మ కోసం వీడియో చేయలేదు. సో వీడియోలో కూడా ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, పరిస్థితులు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు కదండి. సో తను మంచిగా ఉన్నప్పుడే మీకు చూపిద్దామనేసి అయితే చెప్తున్నా అండి అత్తమ్మ కోసం. అత్తమ్మ అయితే చాలా మంచిది. ఇంకా మా అత్తమ్మకు ఏదైనా చేస్తున్నప్పుడు నాకు మా తాతనే గుర్తొస్తాడు. మా డాడీ వాళ్ళ డాడీ అనమాట. తనకైతే మేము చాలా సేవలు చేసినాం, మా అన్నయ్య నేను చిన్నప్పుడు. మా అత్తమ్మ చాలా పెద్ద ఏజ్ అనమాట. సో ఇంకా నాకైతే మా అత్తమ్మని చూస్తే మా తాతయ్యనే గుర్తొస్తాడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాలు ఇవ్వడానికి వెళ్తున్నా. అత్తమ్మ పడుకుందో మరి ఏం చేస్తుందో తెలియదు. ఇక బాబేమో ఇట్లా ఉరికొస్తాడు. వీళ్ళతోని కష్టం ఉంటుంది నాకైతే. బూస్ట్ వేసుకుంటావా? అడు పడతాడు. అత్తమ్మ తాగడం పోతున్నా. చెంచి అలా తాగు. పడతాడు.